ప్రార్థన చేయండి. జై జై గురు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక నిర్మల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే పన్నుగా నిజ గురు పదయుగాళములమది సన్నుతి చేసే ఈ సద్బోధనెన్నుగా సద్బోధనెరిగియో మన్ననతు బహుమాన్యుడవు గురు మంత్ర సూచనగాంచి అనయము ఉన్నదే బయలెరుకలేదం చెన్ని ఇది లేకన్నిది కులా ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే సాధానంబులు మదిని గోరి మదిని చాలా బాధలొందక నిజా గురుని బోధాచే బయలు నింపొందగంచెరు కాను పోద్రోలు తెరగు సద్బుద్ధి నెరింగిన నాదు కళ బింద్వాదికంబులు ఏదిగాకను ఖేదమోదము ఆది మధ్యంతరము లేకను అన్ని కాలములొక్క రీతిగా ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే గొప్ప కొంచెములెంచపోక మదిని తప్పు త్రోవల భ్రాంతి లేక తప్పక భయాలున్నదెప్పుడెరుకాలేని చొప్పు సద్గురు బోధ చొప్పున ఎరిగిన స్వప్న రూపకమైన నేరాప్పుడేను జగంబులయ్యున్నప్పుడు నే జగతియును లేనప్పుడిప్పుడు ఎప్పటికి ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే భావరహితుడైనా గురు సేవాయో నార్చి మోదమునా ఈ ఉత్త బట్ట బయలేమీ లేదని భావము గురునిచే బాగుగా నెరిగి నిర్భావులై బ్రహ్మాండ బెరుకల భావమని ఈ త్రోవ చేతను కేవలముగని ఎరుక విడచే కీలు తెలిసిన నిండి అంతటా ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే మూలమూలేని గుర్తెరిగే తనువే కాలమేమియును లేని మరుగు లీలాగా నిజ గురు కీలు
తెలిసిన ఎరుక మేలు కందన మెకాల మృషయైన విధమని చాలా తెలిసియు ఇప్పుడు ఇరుకు విశాలమునుగా కజల గురుడవు ఏలు చురి కోటేశ్వరుండయ్యచట చూచిన సందులేకను ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే కాసుకైనను కోరా కాని యోగాభ్యాస లక్ష్యమును మదీపుని గాసి జందక నిజ దేశీ కేంద్రుని సేవా చేసి బయలెరుకాల చూచి మానెరుక గ్రాసవాస వివర్జితంబై విలాసమును కైలాసమును గని భాసురంబుగ కోటి లింగము ప్రకృతి ద్వయ రహితుడైనిలా ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు పూర్ణమూర్త్యాజులకు జై జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద పదామృతంలో జై గురు స్వామి. జై గురమ్మ. జై గురు. ఇక ఏం చెప్పారు? చైతన్య స్వరూపురాలవు. చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు దృఢపడుతూ రావాలి. ఇంతవరకు నేనేమి నీవు ఏది అని అనుకుంటున్నావంటే ఇంతవరకు దైవీ భావనలో ఉన్నావు. ఇప్పుడు కూడా అదే వస్తుంది. ఇప్పుడు వెంటనే చైతన్య స్వరూపురాల్ని నేను చైతన్యానుభవం కోసం తెచ్చుకున్నది శరీరము, ఇది ఒక పనిముట్టు అనే భావన చేసుకోవాలి. దైవీ భావనలో స్థానంలో ఆ ఆత్మభావన పెట్టుకోవాలి. మరి చైతన్య అనుభవం రావాలంటే శరీర ధర్మమైనటువంటి సంస్కారాలు ఇవన్నీ ఖర్చు అయిపోతూ కొత్తవి ఏమీ రాకుండా కొత్త సంస్కారాలు కొత్త కర్మలన్నీ నీకు ఆపాదించుకోకుండా నీ కర్తృత్వ రహితంగా చేసుకుంటూ పోవాలి. పాతవి పోవాలి, కొత్తగా ఏమీ ఏర్పడకుండా ఉండాలి. కాబట్టి శరీరధర్మమైన సంస్కారాలు, సమాజం, బంధుమిత్రులు, విరోధులు అంతా కూడా సంస్కారహితంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే నీకు ఈ ఆత్మానుభవం అంతా రావాలి. వాళ్ళతో వ్యవహరించినప్పుడు వచ్చేటువంటి ఆత్మానుభవం రావాలి. వాళ్ళంతా నీ శరీరధర్మమైన సంస్కారాలతో వచ్చి నీలాగే వచ్చారు. వచ్చి శరీరధర్మమైన సంస్కారాలతో వ్యవహారం చేశారు. నీవేమో వారి యొక్క ప్రేరణ వల్ల నీ నిజాన్ని నువ్వు గ్రహించి వాళ్ళతో ఏ రకమైనటువంటి శరీర ధర్మంగా నేను వీళ్ళు బంధువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు స్నేహితులు, వీళ్ళు వాళ్ళు అనేది గుర్తెరిగి వాళ్ళతో ఆయా ప్రకారంగా వ్యవహరించినప్పటికీ నువ్వు మళ్ళీ కర్తృత్వం మీద పెట్టుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నావు. కాబట్టి నేను ఆత్మలో స్థిరంగా ఉండేది అనేది నాకు అనుభవంలోకి వచ్చింది. నేను ఆత్మస్వరూపురాలి అనే భావాన్ని గుర్తెరిగి ఎప్పుడు కూడా వ్యవహారం చేస్తున్నప్పటికీ, శరీరంతోనే ప్రవర్తిస్తున్నప్పటికీ అది గుర్తులో పెట్టుకొని ఉండాలి అని చెప్తున్నారు. ఇట్లా ఉంటున్నాం కదా అన్నాడు శిష్యుడు. ఇప్పుడు గురువు చెప్తున్నాడు, ఆ లక్షణంలో సహజం అవ్వాలి. ఆ లక్షణం ఎప్పుడు కూడా సహజంగా రావాలి. మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా
ఆయా సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ప్రవర్తించినప్పుడు మాత్రమే కాక మిగతాదప్పుడు కూడా ఎప్పుడు గుర్తులో అదే ఉండాలి. ఆ లక్షణం ఏ లక్షణం అంటే నామరూపాత్మక శరీరంగా ఉన్నటువంటిదేమో పనిముట్టుగా ఉంది. ఆ పనిముట్టు నేను, ఆ పనిముట్టులో ఉండి నేను అంటున్నదేమో ఆత్మస్వరూపురాంగా ఉన్నది, అధిష్టానంగా ఉన్నది నీలోనే. దానిగా ఉన్నటువంటి భావనలో ఆత్మభావంలో ఉంటున్నాను. విలక్షణంగా ఉండి శరీర ధర్మంగా వచ్చినటువంటి సంస్కారాలేమో శరీరమే అనుభవిస్తోంది. ఆ శరీర ధర్మంగా వచ్చిన సంస్కారాలన్నీ శరీరం అనుభవిస్తోంది. నేనుగా పలుకున్నటువంటి నాకుగా ఏ సంబంధము లేదు అని ఉండి, ఆ భావన కూడా అభావం అయిపోయి సహజమైనప్పుడు నేను ఆత్మననే భావము కూడా అభావమైనప్పుడు ఏమవుతావంటే ఇంక నీవు ఉండవు. నువ్వు ఉండనటువంటి స్థితిలోకి పోతావు. నీకు జ్ఞాన దృష్టి వస్తుంది. అప్పుడు జ్ఞాన దృష్టి నేనేమిటి అంటానే జ్ఞాన శరీరంగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యాన్ని నేను. అప్పుడు శరీరం అనే దృష్టి పోయి జ్ఞాన దృష్టి వస్తుంది. శరీర ధర్మం అనేటువంటి అజ్ఞాన దృష్టి అనేది పోతుంది. శరీర ధర్మంతోనే శరీరం చనిపోయే వరకు నువ్వు దాంట్లోనే ఉండి వ్యవహరిస్తావు, దాంతోనే ఉన్నావు. అదే పనిముట్టు. దాని పనిముట్లో ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందడం అనేది పోయింది. ఆ అజ్ఞానం పోయింది. అజ్ఞాన దృష్టి పోయి నేనంటానే జ్ఞాన స్వరూపంగా ఉన్నటువంటిదే నేను. ఇది ఒక పనిముట్టు. ఈ పనిముట్లో ఉండి సర్వమును గుర్తిరుగుతూ ఉండి సర్వ వ్యవహారాలకు కారణమై ఉన్నది ఏదైతే ఉందో అది నేను అనేటువంటి జ్ఞాన దృష్టి వచ్చింది. అజ్ఞాన దృష్టి పోయి జ్ఞాన దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అంతటా నీవే వ్యాపించి ఉన్నావు కదా. నీకంటే అన్యంగా మళ్ళీ ఏమీ లేదు కదా. ప్రత్యక్షంగా అనుభవంగా చూడగలిగినప్పుడే కదా అది. ప్రత్యక్షంగా అనుభవంతో చూడగలగాలి. నాకంటే అన్యంగా ఏమీ లేదు. ఏమో ఉన్నది అని ఎప్పుడు నేను శరీర భావనతో ప్రపంచ భావనతో చూశానో అప్పుడు మాత్రమే ఉన్నట్లుగా తోచింది. నిజానికి జ్ఞాన దృష్టితో చూస్తే నేనేమిటి అంటే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నది నేను. ఆ నేను కూడా జ్ఞాన దృష్టితో చూసినప్పుడు నిజానికి లేనిది. ఆ నేను కూడా లేని నేను ఉన్నట్టుగా ఆపాదించుకొని వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆ అనుభవంతో చూస్తే ఆ ప్రత్యక్షంగా అనుభవంగా చూడగలిగినప్పుడు అది సహజమైనప్పుడు ఎప్పటికీ కూడా ఏ విషయం ఏ వ్యవహారం జరుగుతున్నప్పటికీ అది గనక సహజమైపోతే అప్పుడు నీకు అన్యంగా కనపడడం అనేది తోచకుండా అవుతుంది రాను రాను. అది అనుభవంలో సహజమైపోతే. ఇది జరగాలంటే నీకు 4 మహావాక్యాలను చెబితే లక్ష్యం తెలిసి సాధన చేయడానికి సంసిద్ధులై ఉంటావు. ఆ 4 మహావాక్యాలు 4 చెప్పారు. ఆ 4లో సారాంశంగా చదవాలి, వినాలి. అవి పైకైతే 4 నెలలకు 4 అర్థాలు ఉన్నాయి. వాక్యం ప్రకారం అయితే 4 మహావాక్యాలకు 4 వాక్యాలు చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఏ ప్రజ్ఞానం అయితే సర్వము తెలుసుకునేదైతే ప్రజ్ఞానం చేర్చారాడ. జ్ఞానము ప్రజ్ఞానం. జ్ఞానం అంటే మామూలుగా తెలిసేది ఏదైనా సరే చూస్తానే మనకు ఏదైతే తెలియబడుతుందో అది జ్ఞానం. ప్రజ్ఞానం అంటే ప్రకృష్టమైన అన్నిటికంటే గొప్పదైన ఇంక దానికంటే మించింది ఏమీ లేదనేటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞానం. ఆ ప్రజ్ఞానం ఏదైతే నాకు తెలియబడుతుందో నాలో ఉన్న జ్ఞాత అనేవానికి, శరీర నేనుగా ఉన్నవానికి కాదు, జ్ఞాతగా ఉన్నటువంటి ఈ సర్వమును తెలుసుకుంటూ ఉన్నటువంటి జ్ఞాత ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాతగా ఉన్నటువంటి ప్రజ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాతకు తెలియబడుతున్నటువంటి ప్రజ్ఞానం అదే బ్రహ్మము. నాలో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మము. రెండోదేమి అయమాత్మ బ్రహ్మము. నాలో ఉన్నటువంటి ఆత్మగా ఉండి ఏదైతే చైతన్యంగా సర్వమునకు అధిష్టానంగా ఉండి మళ్ళీ శరీర భావనతో ఉన్నటువంటి పరికరణలేకి దీని ఆవరణలో ఉన్నప్పటికీ దీనితో సంగమించకుండా సాక్షిత్వ స్థితిలో ఏదైతే ఉన్నదో అది నా ఆత్మ. ఆ ఆత్మ బ్రహ్మము. మూడోది తత్. అంటే ఏ తత్ అయితే ఈ సర్వమునకు కారణమై ఉన్నదో
ఈ సృష్టికి కూడా కారణమై ఉన్న బ్రహ్మం అని చెప్తున్నారో ఆ తత్తే నేనై ఉన్నాను. త్వం అసి. ఆ తత్తే నేనై ఉన్నాను. తత్ త్వం అసి. అది నేను అయి ఉన్నాను. ఇక అక్కడ బ్రహ్మం కూడా లేదు. ఇంకా బ్రహ్మం లేనటువంటి అదే ఏదైతే ఉందో అది నేనే అయి ఉన్నాను అనే మూడో మహావాక్యం. నాలుగోది అహం బ్రహ్మస్మి, నాకంటే వేరుగా బ్రహ్మము లేదు, నేను బ్రహ్మముగా ఉన్నాను అనేటువంటి 4 వాక్యాలు. అయితే ఆ 4 వేదాలకు సారంగా చెప్పబడిన 4 వాక్యాలు ఇప్పుడు ఈ సందర్భంలో ఆ పదం వచ్చింది కాబట్టి ఊరికే వాక్యార్థంగా చెప్పబడినటువంటివి 4 వాక్యాలు చెప్పాము. అవి నిశ్చితంగా మళ్ళీ తీసుకుంటే వాటికన్నిటికీ మళ్ళీ వేరువేరుగా చెప్పబడినటువంటి పాఠాలు ఉన్నాయి. మహావాక్యాల యొక్క సారాంశం అనేది మనకు అనేక గ్రంథాల్లో ఇప్పటి వరకు చదివిన అన్నిట్లోనూ వచ్చింది. అది ఆ సందర్భం వచ్చినప్పుడు అది గురువుగారు మీకు విడమర్చి చెప్పింటారు. కాబట్టి ఈ ఆత్మానుభవం అనేది జరగాలంటే 4 వాక్యాలలో చెప్పినటువంటి లక్ష్యం ఏమిటో తెలిసి దాని ప్రకారమే సంసిద్ధులై ఉండి దాన్ని సాధన చేయడానికి, ఆ ఆత్మానుభవం పొందకుండా విషయంగా తెలుసుకున్నంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు. ఆ 4 మహావాక్యాల్లో ఉండేటువంటి సారం ఏమిటంటే 4 వేదాల్లో సారమే 4 మహావాక్యాల సారంగా చెప్పారు. అది విషయం ఏమిటి అనేది తెలుసుకున్నంత మాత్రాన కాకుండా అదే నీవు అనుభూతి చెందాలి. నీకు ఆ 4 మహావాక్యాల్లో చెప్పినటువంటి భావాన్ని నువ్వు అనుభూతి చెందే స్థితిలోకి రావాలి. ఆత్మానుభవం పొందినటువంటి స్థితిలో తెలుసుకున్నంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు కాబట్టి అది నీకు అనుభవంగా ఈ మహావాక్యాలు తెలవాలంటే పంచీకరణ ద్వారా చెప్తారు. పంచీకరణ అంతా తెలిసిన తర్వాత పంచీకరణ అనేది అంటే పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, ఆ 2 తెలిసిపోయిన తర్వాత ఆ రెండిట్లేకి ఆ 2 పంచబడకుండా పంచీకరణ చెందడం అంటే అంతకుముందు కారణ వస్తువులుగా ఉన్నవి కార్యవస్తువులు ధరించడానికి కలిగిన కారణాలు ఏవి, అదే పంచీకరణ. కారణ వస్తువుల మూల రూపంలో నుంచి కార్యరూపం ధరించి సర్వ జగత్తు ఏర్పడింది. అదే దానికి కారణ వస్తువులు బ్రహ్మాండానికి ఏవైతే ఉన్నాయో అవే నీ శరీరానికి కూడా కారణ వస్తువులు అయి ఉన్నాయి. ఆ తన్మాత్రల్లో ఏర్పడినటువంటి కార్యరూపం ధరించినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటినీ తెలుసుకొని పంచీకరణ ద్వారా తెలుసుకొని మీరు ఆ పంచీకరణ వింటున్నారు, విషయంగా తెలుస్తోంది. ఆ విషయంగా తెలుస్తున్నదే ఇప్పుడు దాకా చెప్పినటువంటి అనుభవరీత్యా నీ భావనలో తెలియాలి అని. కాబట్టి సూక్ష్మంగా శిష్యుడు ఏమడుగుతున్నాడంటే సూక్ష్మంగా వ్యాపకం అనేది కూడా తెలుస్తోంది. సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిదే వ్యాపకమై సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది ఉంది. ఆ సూక్ష్మమే స్థూలంగా కార్యరూపం ధరించినటువంటి స్థూలంగా ఉన్నదానికి కారణం ఏమిటి అంటే సూక్ష్మంగా ఉన్నదే కారణం. స్థూలంగా ఉన్నది భౌతికంగా ఉంది. సూక్ష్మంగా ఉన్న దాంట్లో పుట్టిన సంకల్పమే కార్యరూపం ధరించడానికి కారణమై ఉంది. కాబట్టి మీరు ఆత్మానుభవం పొందితేనేనమ్మా ఎవరికైనా అర్హత వచ్చేది అని చెప్తున్నారు గురువుగారు. వ్యష్టిలో ఆత్మానుభవం పొందితే అంటే శరీరం నేననేటువంటి భావనలోంచి తాను ఆత్మానుభవం పొందితే అంతఃకరణలో శరీర ధర్మ మాలిన్యం పోయింది. శరీర ధర్మంగా ఉన్నటువంటి మాలిన్యం ఎక్కడ పుడుతోంది? అంతఃకరణ అనేటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4గా ఉన్నటువంటి ఆ అంతఃకరణ చతుష్టయము 4 కూడా ఒక మనసే 4 పాత్రలను పోషిస్తోంది అక్కడ. ఆ 4 కూడా ఆ 4 ఎట్లా శరీర ధర్మంగా ఉన్నటువంటి మాలిన్యంగా అయింది. ఆ మాలిన్యం ఎటువంటిది అంటే అది సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మేమో తన ప్రకాశం చేతనే సర్వం పనిచేస్తుంది శరీరంలో. అది ప్రకాశ వస్తువుగా అధిష్టానంగా ఉంది. అది సంగమించకుండా సాక్షిత్వ స్థితిలో ఉంటే అంతఃకరణేమో శరీరం అనేటువంటి ధర్మం, శరీర ధర్మమే తాననేటువంటి దాంట్లో దిగిపోయినందువల్ల ఆ మాలిన్యమైంది. శరీర ధర్మమే అనే మాలిన్యాన్ని అంటించుకుంది, శరీరమే నేననేటువంటి మాలిన్యాన్ని. కాబట్టి కేవలం జ్ఞానస్వరూపంగా ఉంటున్నావు వ్యష్టిలో.
వ్యష్టిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నేనని పలుకుతున్నది ఏ రకంగా ఉన్నది, గుర్తెరుగుతున్నది ఏ విధంగా ఉన్నదంటే జ్ఞానస్వరూపంగా ఉంటున్నావు. అది గుర్తెరగాలి. వ్యష్టిలో జ్ఞానస్వరూపంగా ఉన్నది అదే నడిపిస్తున్నటువంటి నేను. అది దీంట్లో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కింది స్థితిలోకి వచ్చేందుకు శరీర ధర్మంగా మాలిన్యమైంది. కాబట్టి శరీర ధర్మంగా వ్యవహరించే వ్యవహారం చేసినప్పటికీ నీలో ఉండాల్సింది ఏంది అంటే జ్ఞానస్వరూపంగా ఉంటున్నటువంటి నేనే అసలైనటువంటి నేను. పరిపూర్ణతానుభవం పొందాలి. పరిపూర్ణతానుభవం అంటే పరిపూర్ణంగా ఏ జ్ఞాన స్వరూపంగా ఉన్నది సర్వవ్యాప్తమై ఉన్నదో, ఏ చైతన్యంగా ఉన్నది ఈ సృష్టికి కారణమై నువ్వు మహావాక్యాల ద్వారా చెప్పుకున్నావో, ఆ బ్రహ్మం కూడా వ్యక్తం కానప్పుడు ఏముంది, సర్వత్రా ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్న బయలుగా ఉన్నది ఉంది. ముందు నువ్వు జ్ఞానస్వరూపంగా నువ్వు నిలకడ చెందితే, నువ్వు ఆత్మస్వరూపంగా నిలకడ చెందితే, శరీర ధర్మ మాలిన్యాన్ని పోగొట్టుకోగలిగితే, ఆత్మానుభవం పొందగలిగితే, ఈ మహావాక్యాల ద్వారా నేనే బ్రహ్మం అనేటువంటి దాన్ని అనుభవరీత్యా నీ భావనలో తెలుసుకోగలిగిన స్థితి లేకపోతే ఇంకా అక్కడి నుంచి నేను దాటించడం అనేది గురువుకు సులభమవుతుంది. అది కూడా లేని కళలో జరుగుతున్నదిగా నువ్వు గనక గుర్తెరిగి నువ్వు రహితపరుచుకుంటే గురువాక్యం ద్వారా, అప్పుడు నువ్వు లేవు. ఆ ఆ చెప్పినటువంటి ఆ మహావాక్యాల ద్వారా చెప్పినటువంటి నేను బ్రహ్మమును అనేదే అవ్యక్త స్థితిలో నుంచి సంకల్పించి వ్యక్తమై సర్వమును కల్పించుకుంది. అది కూడా లేకుండా అయిపోతే తానే లేడు. కాబట్టి ఈ పంచీకరణ ద్వారా చెప్పినటువంటిదంతా కూడాను ఆత్మానుభవంగా చూస్తే శరీర ధర్మ మాలిన్యం పోయింది. కేవలం జ్ఞాన స్వరూపంగా ఉంటున్నాం. సృష్టిలో పరిపూర్ణతానుభవం కూడా పొందారు. కాబట్టి అప్పుడు సమిష్టిలోకి మారాలి. వ్యష్టి స్థితిలో నుంచి సమిష్టిలోకి మారాలి. సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి అంతటికీ ఈశ్వరత్వంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది సమిష్టి ఎరుకగా ఉన్నది. అది సమిష్టి జ్ఞానంగా ఉన్నది. ఈ వ్యష్టి జ్ఞానం అనే దాంట్లో నుంచి అనేకత్వంలో నుంచి ఏకత్వంగా ఉన్నటువంటి స్థితి లేకపోతే అప్పుడు సమిష్టి ఎరుకగా ఉన్న అఖండ ఎరుకగా ఉన్నది నీవే. ఆ నీవే నేనే ఆ బ్రహ్మం నేను అంటున్నావే అదే అఖండ ఎరుకగా ఉన్నటువంటిది. అదే ఖండాఖండములుగా మారే అనేకత్వంగా ఉన్నటువంటి అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటిది అది. అయితే బుద్ధి విశేషణ చేత జీవుడుగా ఉన్న మానవుడుగా ఉన్న నీకు మాత్రమే ఆ సమిష్టి అనుభవాన్ని పొందేటువంటి స్థితి ఉన్నది. మిగతా జీవులన్నీ ఆ సమిష్టి ఎరుక అనే అనుభవ స్థితిలోకి రాలేవు. తమకున్న శరీర ధర్మంతోనే ప్రవర్తించి శరీర ధర్మం యొక్క వ్యవహారాన్ని మాత్రమే చేస్తుంటాయి. జీవుడు బుద్ధి విశేషణ చేత గురువును ఆశ్రయించి తానంటే ఎవరో తన స్థితి ఏంటో తెలుసుకుంటున్నాడు. కాబట్టి తెలుసుకోగలిగి వ్యష్టి జ్ఞాన స్థితిలో నుంచి శరీర ధర్మం అనే స్థితిలో నుంచి జ్ఞానస్వరూపంగా ఉన్న తన గుర్తును వ్యష్టిగా తానెరిగాడు. వ్యష్టిలో నుంచి మళ్ళీ సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి అంతటికి ఏ జ్ఞానం అయితే ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో ఆ చైతన్యం తానేను, తనకంటే వేరుగా లేదు. తాను కూడా ఆ చైతన్యంలో భాగమై ఉన్నాడు. సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యం ద్వారానే వీటన్నిటికీ జీవులుగా ఉన్నటువంటి వాటన్నిటికీ సర్వ ప్రాణులకు వచ్చినటువంటిది చైతన్యం దాని ద్వారానే వచ్చింది. అది బింబ చైతన్యంగా ఉంటే ఇది ప్రతిబింబ చైతన్యంగా ఉన్నది. కాబట్టి నేను వ్యష్టి తత్వంలో నుంచి సమిష్టి తత్వమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి సమిష్టిగా ఉన్నటువంటి ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి పోవాలంటే ఈ రెండు పంచీకరణల్లో పిండాండ పంచీకరణ అంటే ఏమిటో తెలిసిపోయింది. దాంట్లో ఉన్న జ్ఞాన స్వరూపుడుగా ఉన్నవాడే మహావాక్య విచారణ ద్వారా వ్యష్టిగా కాకుండా విచారిస్తే తానే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మంగా ఉన్నదనేది కూడా తెలిసిపోయింది. సమిష్టి సాధన చేయడానికి నీకు అర్హత వచ్చింది. ఇంకా
సమిష్టిలోకి మారిన తర్వాత సమిష్టి సాధన. నువ్వు సమిష్టి సాధకుడుగా నిలబడి వ్యష్టిగా కాకుండా సమిష్టి సాధన చేస్తే నువ్వేమై ఉన్నావు అంటే, ఏ ప్రత్యేగాత్మ అయితే నీలో సర్వం మూడవస్థల్ని తెలుసుకున్నటువంటి సాక్షి ఉందో అదే సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి సమిష్టి ఎరుక అదే. కాబట్టి నీకు అర్హత వచ్చింది. ఏమిట్లేకి వెష్టిలో నుంచి సమిష్టిలోకి మారినావు. ఈ సమిష్టిగా ఉన్నటువంటి జ్ఞాన స్వరూపంగా ఉన్నది ఏదైతే సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నదో, ఆ ఏ చైతన్యమైతే ఈ బ్రహ్మాండం అంతటికీ వ్యక్తం కావడానికి కారణమైనదో అదిగా నువ్వు మారావు. నువ్వు వేరుగా లేవు దానికంటే అనే స్థితిలోకి నువ్వు మారిన తర్వాత నువ్వు ఈ సమిష్టిలోనే సంసిద్ధత అయి ఉంటావు ఇంక సాధన చేయడానికి. నీకు గుర్తొచ్చినప్పుడల్లా ఏమిటి అంటే, ఏ బ్రహ్మాండాన్ని కల్పించడానికి కారణమైనటువంటి బ్రహ్మం అనే చైతన్యం అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి వ్యక్తం కావడానికి కారణమైందో అదే నేను. దానికి కలిగినటువంటి ఏ సంకల్పానుభవం నాలో కూడా కలుగుతుందో ఆ సంకల్పాన్ని పోగొట్టుకోగలిగితే, సంకల్పరహితంగా మారితే ఏది మళ్ళీ నీకు ఉపాధిని కల్పించడానికి, జన్మలు కల్పించడానికి బీజ వస్తువుగా ఉన్నదో దాన్ని పోగొట్టుకుంటే ఇక మళ్ళీ అప్పులు లేదు ఇంకా. కాబట్టి అక్కడి దాకా నువ్వు నిలబడగలిగేటువంటి స్థితిలో నువ్వు సాధన చేయాలి. ప్రాథమికంగానేమో నేను శరీరం అనే భావనలో నుంచి నేను జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మను అనే స్థితికి, అక్కడి నుంచినేమో సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఈ జగత్ ఏర్పడడానికి కారణ వస్తువుగా ఉన్నది ఏదైతే ఉన్నదో అవ్యక్తంలో నుంచి వ్యక్తమైండేది, అది వెష్టి సమిష్టి పంచీకరణల ద్వారా దాని యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకొని మళ్ళీ మహావాక్య విచారాన్ని కూడా తెలుసుకొని నువ్వు ఆ స్థితిలో నిలకడ చెందాలి. ఆ నిలకడ చెందే వరకు జరిగేదాన్నే సాధన అన్నారు. ఇక అక్కడి నుంచి నువ్వు రైతు పరిచయ మార్గం లేకపోయినావంటే ఇంక నీకు సాధనలు లేవు. ఇంక అక్కడ నువ్వు గురువాక్యంలో లీనమైపోయి నువ్వే ఆ గురువాక్యం ద్వారా నువ్వు గురువు అనే ఇద్దరు లేకుండా అయిపోయినటువంటి స్థితి లేకపోతే, ఇద్దరు రహితమైపోతే ఇద్దరు లేరు. ఇంకా రహితమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఏ బ్రహ్మాండంగా భావన చెందావో అదంతా ఏమీ లేదు. ఇంకా ఏ శూన్య స్థితిలో నుంచి వ్యక్తమైందో అదంతా మళ్ళీ ఆ బయలుగానున్న స్థితిలోకి పోవడమే. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావు అప్పుడంటే, ఆత్మానుభవం పొందకుండా సమిష్టిలో వ్యాపించలేవు. ముందు ఆత్మానుభవం పొందితే నువ్వు వ్యష్టిగా నువ్వు నిలకడ చెందితే జ్ఞానస్వరూపంగా ఉన్నదే నేను అని, సమిష్టిలో ఉన్నటువంటి 4 మహావాక్యాల ప్రకారం నేనే ఉన్నటువంటి నేనుగా ఉన్నటువంటిదే నేనని పలుకుతున్న ఏ జ్ఞానం అయితే ఉన్నదో, ఆత్మజ్ఞానంగా అధిష్టానంగా ఉన్నది అదే, బ్రహ్మగా ఉన్నది కూడా అదే. ఆ బ్రహ్మం అనే దానికి పంచీకరణ జరగకముందు ఏ విధమైనటువంటి స్థితిలో ఉందో అది వ్యక్తమైన తర్వాత, తన్మాత్రలు మరియు గుణాలతో కూడిన తర్వాత కార్యరూపం ధరించినటువంటి ప్రకృతిగా ఎట్లా మారిందో అదంతా అక్కడ పంచీకరణలో వస్తుంది. ఆ స్థితిలోకి పోతే తప్ప సమిష్టిలో నువ్వు వ్యాపించలేవు. సమిష్టిలో వ్యాపించి ఉన్నటువంటి సర్వము, సమిష్టిలో ప్రకృతిలో వ్యాపించినటువంటి సర్వంగా నీకు కనపడుతోందే దృశ్య ప్రపంచం. ఆ దృశ్యమంతా లేనిదైపోవాలి. ఆ దృశ్యం లేనిదైపోయినటువంటి స్థితిలోకి వ్యాప్తి చెందాలి. ఆ సమిష్టిలో ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నదే నేను అని 4 మహావాక్యాల ప్రకారం సాధన చేయగలుగుతావు. అప్పుడు అది నువ్వు తెలుసుకుంటే చేయగలుగుతావు. ఇక మరి ఇప్పుడు ఎవరైనా ఫోనుల్లో వీటిల్లో వింటున్నాం కదండి, ఒకళ్ళనొకళ్ళని చెప్పుకొని అట్లా విన్నప్పుడు వాళ్ళు తలుచుకుంటే నాకు, నేను తలుచుకుంటే వాళ్లకు ఇలా తెలియబడుతోంది అని శిష్యుడు అన్నాడు. ఈ శిష్యుడని ఏమన్నాడంటే, ఇప్పుడు టెలిఫోన్లు ఉన్నాయి కదా స్వామి, ఈ ఫోన్ల ద్వారా మరి నేనేమో ఎవరైనా సరే
వీళ్ళు చెప్పింది వాటిల్లో వింటున్నాం కదా, మళ్ళీ నేను చెప్పింది వాళ్ళు వింటున్నారు. అట్లా ఒకరికొకరం చెప్పుకొని అట్లా విన్నప్పుడు వాళ్ళు తలుచుకుంటే నాకు, నేను తలుచుకుంటే వాళ్ళకు అలా తెలియబడుతోంది కదా అని అడిగాడు. గురువు చెప్తున్నాడు, సరే అదంతా సూక్ష్మ శరీర ధర్మానిది. సూక్ష్మ శరీరం అనే గుర్తెరుగుతున్నది ఏదైతే ఉందో అది కనుక్కుంటే అది దాన్ని గుర్తెరిగితే అది శరీర ధర్మంగా ఉన్నదాన్ని శరీర ధర్మంగా తెలియబడుతున్నది, ఫోన్ ద్వారా చెవులకు వినపడుతున్నది, జ్ఞాన శరీరంలోకి భావన చెందాలి. అది స్థూలంగా వినపడుతోంది, ఫోన్ ద్వారా నేను చెప్తున్నాం, నేను ఎక్కడో మీరెక్కడో ఎవరెవరో ఉన్నారు. ఈ ఫోన్ ద్వారా చెప్పింది మళ్ళా అయినా ముచ్చటించుకుందాం, మళ్ళా రికార్డ్ చేసేది మళ్ళా పెడితే మళ్ళా కూడా వస్తుంది. కానీ సూక్ష్మ శరీర ధర్మం అనేది సూక్ష్మంగా నువ్వు ఇప్పుడు తలుచుకున్నావు. ఇక్కడ ఈ ఫోన్ లేదు, ఏం లేదు. గురువాక్యం ఎప్పుడో చెప్పాను నీకు, ఆ గురువాక్యం నీ మదిలో పెట్టుకున్నావు. అట్లే దాన్ని మళ్ళీ నువ్వు అనుభవ స్థితిలోకి తీసుకొని కనుక ఈ ఫోన్ లేకపోయినా గురువు లేకపోయినా మళ్ళీ నీ జ్ఞప్తిలోకి వచ్చినప్పుడు నువ్వు స్మరణకు తెచ్చుకున్నావు అనుకో, ఆ గురువాక్యము దాని అర్థం, అప్పుడు నువ్వు భావన చెందుతున్నట్టు. కాబట్టి సూక్ష్మంలో ఆ గుర్తు రావడము, ఆ గుర్తొచ్చింది మళ్ళీ నీకు గుర్తొచ్చిందే వాళ్ళకు కూడా గుర్తు రావడము, ఒకేసారి గురువు గారిని తలుచుకొని మళ్ళీ అది గుర్తు రావడము, ఇవన్నీ సూక్ష్మంలో మహిమలు అంటారు వాటిని. ఈ సూక్ష్మంలో జరిగేటివి. సూక్ష్మంలో మహిమలు అంటే మహిమంగా ఉండదు, ఎప్పుడో చెప్పారు గురువు గారు. ఈరోజు నువ్వు ఎందుకో గురువు గారిని తెలుసుకున్నావు ఫస్ట్, వెంటనే మళ్ళా గురువాక్యం గుర్తొచ్చింది అనుకో, అప్పుడు ఆ వాక్యంలోని అంతరార్థం భావనలోకి చెందేవు. శరీరం ధర్మంతో కాకుండా జ్ఞాన ధర్మంతో శరీరం అక్కడ లేదు, గురువుగారి శరీరం లేదు, నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు, గురువుగారు ఎక్కడో ఉన్నాడు. ఆ వాక్యము దాని యొక్క అంతరార్థము గుర్తొచ్చింది. కాబట్టి నువ్వు ఆ వాక్యం ద్వారా అయినా సరే జ్ఞాన స్వరూపమైనటువంటి భావానికి పోతున్నావు కదా. భౌతికంగా ఇక్కడ లేకపోయినప్పటికీ ఏమి ఎక్కడలో కలుగుతుంది, సూక్ష్మంలోకి వెళ్ళి నువ్వు ఆలోచిస్తే స్థూలంలో నుంచి సూక్ష్మంలో కలుగుతుంది ఆ విధమైనటువంటి భావం. సూక్ష్మంలోకి వెళ్తే స్థూలం దాటి సూక్ష్మంలోకి వెళ్తే అట్లా వస్తాయి, అవన్నీ వస్తాయి భావనలోకి. దాన్ని కూడా గురు సహాయంతో దాటగలగాలి. ఆ స్థూలంలోంచి సూక్ష్మంలోకి నువ్వు గుర్తిరిగి స్థూల స్థితిలో ఉన్నటువంటిది కాకుండా స్థూల స్థితిలో ఏమో ఎప్పుడో జరిగినప్పుడు పోతున్నావు, గురువుగారి స్థూలంగా పాదాలు మొక్కుతున్నావు, అక్కడ జరిగేటువంటి పూజలో ఏమిట్లో పాల్గొంటున్నావు, అవన్నీ స్థూలంగా జరుగుతున్నాయి ఎదురుగా. చెప్పినటువంటి వాక్యాల అంతరార్థము అది సూక్ష్మంలోకి పనిచేయాలి. సూక్ష్మ స్థితిలో నుంచి స్థూలంలో నుంచి దాటి సూక్ష్మ స్థితిలోకి గురువు సహాయంతోనే నువ్వు దాటగలగాలి. అప్పుడు మీరు ఆత్మభావనలో ఇక దాటుకున్న తర్వాత ఎప్పుడు స్థూలం జోలికి పోకుండా స్థూలంలో ఉన్నటువంటి పనిముట్టు దీని పనులన్నీ చేసుకుంటా అన్నప్పటికీ పనిముట్టుతో తాదాత్మ్యం చెందకుండా జ్ఞానస్వరూపంగా ఉన్నది పైన సాక్షిగా ఉండి గమనిస్తూనే ఉండాలి. శరీరం చేస్తున్న దాంతోనే నేననే చైతన్యమే కలిసి పనిచేస్తుంది. కలిసి పనిచేయకుండా అది ఒక్కటే పనిచేయదు, జడమైన వస్తువు అది. ఆ జడమైన వస్తువులో ఇది పనిచేస్తేనే అది పనిచేస్తుంది. ఇది పనిచేసినప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా అది చేసేటువంటి చర్యలు చేస్తున్నప్పటికీ ఆ నేనని గుర్తెరుగుతున్నదేమో సాచిత్వ స్థితిలో ఉండి ఆత్మభావనతో జీవించగలగాలి. అప్పుడు ఈ గురువాక్యం ద్వారా నీకు స్థూల సూక్ష్మాల గురించి తెలిసినటువంటి దాన్ని కూడా గుర్తెరిగి గుర్తులోకి తెచ్చుకొని నువ్వు ఏం చేసావు అంటే సూక్ష్మ స్థితిలో నిలకడ చెందేటువంటి స్థితిలోకి వస్తావు. అక్కడ మీకు మంత్రం ఇస్తున్నారా, ఏమిచ్చారు నీకు? మంత్రం నీకు చెప్పారా? ఏం మంత్రం తెలుసుకున్నావు? మొదటేమో ఇవన్నీ కూడా ఈ చెప్పినవన్నీ మంత్రాలు కావు. ఇవన్నీ ఏంటి నీవు అంటే ఎవరు అనే స్థాయి కాడ మొదలయ్యి ఈ శరీర అవయాలతో కూడినటువంటి నామరూపాత్మకమైన దేహం దగ్గర నుంచి దానికి కారణమైనటువంటి దాన్ని తెలుసుకుంటూ ఆ శరీరంలో ఏది సర్వంలో ఉండి గుర్తెరుగుతున్నదో ఆ గుర్తెరుగుతున్నదే నేనని వ్యష్టి పంచీకరణ ద్వారాను, అట్లాగే ఈ సృష్టికి ఏ విధమైనటువంటి కారణంగా వచ్చినది ఈ బ్రహ్మాండం అంతా తయారు చేసుకున్నది ప్రకృతిగా, దాని యొక్క సూక్ష్మ స్థితి ఏ విధంగా ఉంది,
అది బ్రహ్మాండ పంచీకరణ ద్వారా ఇది అది పంచీకరణలు తెచ్చుకున్న తరువాత ఆ తర్వాత నువ్వు సమిష్టి ఎరుక భావనలో స్థిరపడిన తర్వాత నీకు మహావాక్యాలు బోధించి ఆ తర్వాత అది కూడా లేదు అది కూడా లేనటువంటి తెలిపేటువంటి మంత్రం ఇచ్చారు నీకు. అది కూడా లేదనే మంత్రం ఆ స్థాయిలో చెప్పాలనేది పూర్వం నుంచి ఎవరైతే ఈ వేదాంత భావనలో ఉన్నారో, అంటే ఆత్మభావనలో ఆత్మబోధ అయినా సరే, ఆత్మాతీత బోధ అయినా సరే, ద్వైత బోధ అయినా సరే, అద్వైత బోధ అయినా సరే, విశిష్టాద్వైత బోధ అయినా సరే, పూర్వం ఈ బోధలన్నీ ఇట్లా వాటికి ఒక్కొక్క స్థితిలో నుంచి దాటుకొని వాడు 10-12 ఏండ్లు ఆ వాక్యాలన్నీ విన్ని తర్వాత తాను అఖండ చైతన్యమైనటువంటి అఖండ ఎరుకగా ఉన్నది తాను అనేటువంటి భావనలో స్థిరపడినటువంటి వాడై ఆ గురుమూర్తి చెప్పిన దాంట్లో తాను ఆ స్థితిలోకి చేరుకున్న వాడైన తర్వాత చెప్పేవాళ్ళు మంత్రం. ఇప్పుడేమో మంత్రం ఉపదేశించి మీరు లైన్లో ఒక్కడొక్కటిగా ఎక్కుతారులే మెట్లు ఎక్కి ఈ కింది స్థాయి భావనలోంచి శరీర భావనలో నుంచి ఈ స్థితికి వస్తారు అని చెప్పి వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కృషి చేసి ఆ స్థితిలోకి పోయి అప్పుడు మిమ్మల్ని రహితపరిచేటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాలి. అయితే ఇదేమవుతుందంటే ఈ శిష్యుడు ఈ స్థితిలో నుంచి ఆ స్థితికి ఎక్కిపోయే లోపల కొంతమంది మంత్రం మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు మంత్రం ఇస్తున్నారా? ఎవరు ఇచ్చారు మీకు అంటే గురువు ఇచ్చారు. మహావాక్యాలు తర్వాత నిర్గుణ వాక్యాలు. ముందు మహావాక్యాల కంటే ముందంతా స్థూలమే చెప్పినారు. స్థూల పంచీకరణం అయిపోయి నుంచి సూక్ష్మ పంచీకరణ కాటికి పోయిన తర్వాత మహావాక్యాలు వచ్చినాయి. మహావాక్యాలు అయిపోయిన తర్వాత ఇంక నిర్గుణ వాక్యాలు. మహావాక్యాల దాకా చెప్పినదంతా గుణాలతో కూడిందే, గుణరహితమైనది కాదు. వ్యష్టి పంచీకరణ సమిష్టి పంచీకరణ అంతా కూడాను గుణాలతో కూడిన తర్వాత వచ్చిండేదే. గుణాలతో కూడిన తర్వాత కార్యరూపం ధరించినటువంటి జగత్తే ఉంది, కార్యరూపం ధరించిన శరీరమే ఉంది. వాటన్నిటికీ కారణ వస్తువుగా ఉన్నదాన్ని విచారించడమే వ్యష్టి పంచీకరణ సమిష్టి పంచీకరణ. అది కూడా అయిపోయిన తర్వాత మహావాక్యాలు అనుభవాలు వచ్చిన తర్వాత ఆ మహావాక్యాలను కూడా నిరసించాలి అంటే నిర్గుణ బోధ తెలియాలి. గుణాలతో కూడకుండా ఉన్నటువంటి గుణరహితమైనటువంటి నిర్గుణ వాక్యాలు చెప్పాలి. ఇట్లా ఈ మహావాక్యాలు గురువు చెప్తున్నాడు. మహావాక్యాలు వచ్చినాయా, అనుభవం లేకొచ్చినాయా లేదని. మహావాక్యాలు 4 అనుభవం లేకొచ్చి నేను అంతిమంగా తేలినటువంటి ఏ ప్రజ్ఞానం అయితే నేను ఆ ప్రజ్ఞానమే ఆత్మ, ఆ ఆత్మే బ్రహ్మము, ఆ ఆత్మ అనేటువంటి తత్గా ఏదైతే ఉన్నదో ఇది మొత్తానికి కారణమైనటువంటిది, సమిష్టి ఎరుకకు కూడా వ్యక్తం కావడానికి కారణమైనటువంటి ఆ తత్ అనేది నేను అయిపోయినా, నేను ఆ స్థితిలోకి పోయినా, నేను వ్యష్టిగా లేను, సమిష్టిగా ఉన్నటువంటి స్థూలంలో కూడా లేను, స్థూల ప్రకృతిలో కూడా లేను, సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి సమిష్టి ఎరుకగా ఉన్నాను అని ఆ ఎరుక అనేది ఏ గుర్తుతో తెలియబడుతోందో ఆ ఎరుక అనేది అది గుర్తు రహితమైపోతే ఆ గుర్తు కూడా లేదు. ఆ గుర్తు కూడా ఏర్పడడానికి కారణమైనది ఏవి గుణాలు వచ్చి కలిసినాయో అవి కూడా నిర్గుణంగా అయిపోవాలి. నిర్గుణం లేక వెళ్ళడానికి నీకు మహావాక్యాలు వచ్చినాయి. ఆ మహావాక్యాలు చెప్పారు. ఆ మహావాక్యాల స్థితిలో నువ్వు తెలుసుకున్న స్థితిలో నుంచి నిర్గుణంగా నువ్వు నిర్గుణ అనుభవం పొందాలి. మహావాక్యాల అనుభవం అంటే ప్రజ్ఞానం బ్రహ్మతో, బ్రహ్మ లక్షణాలతో, అహం బ్రహ్మస్మి అనేది అనుభవంతో అంతటా నన్ను నేను దర్శించుకోవడం అనేదేమో సచ్చిదానంద అనుభవం అని చెప్పారు. అంతటా నన్ను నేను దర్శించుకోవడం అన్నదే సచ్చిదానంద అనుభవం. అంతటా ఉన్నటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో నిన్న రాత్రి వచ్చిందే, అప్పుడు ఈశ్వరుడు అనే భావన కాకుండా మొత్తం ఈశ్వరీయం. అంతటా ఉన్నది ఏది అంటే ఈశ్వరీయంగా ఉన్నటువంటి తత్వం. ఆ తత్వభావనలో ఉన్నది, ఆ తత్వభావనగా ఉన్నది నేననేటువంటి స్థితిలోకి దర్శింపజేసుకుంటే అహం బ్రహ్మస్మి అనుభవంతో అంతటా నన్ను నేను దర్శించుకోవడం చేస్తే అనేది సచ్చిదానంద అనుభవము అని చెప్పారు. చిత్తు యొక్క ఆనందము
సచ్చిదానందం. ఇంకా మళ్ళీ శరీరానందం కాదు అది. ఏదైతే అఖండ ఎరుకగా ఉన్నది ఒక్కటే ఉన్నది, అప్పుడు నువ్వు నేను అనేకత్వము అనేకత్వంగా ఉన్న ప్రపంచం కానీ వ్యష్టి సమిష్టిలు రెండూ లేనటువంటి స్థితిలోకి పోయింది. పోయిన తర్వాత ఇంకేముంది? ఆ సచ్చిదానంద స్థితి కూడా రహితమైపోతే ఏమీ లేదు. ఇంక నువ్వు లేవు, నీకు బోధించినటువంటి గురువు అనే భావన ఇద్దరూ లేనటువంటి స్థితిలోకి వెళ్ళారు. బయలుగా ఉన్నటువంటిది ఏదో ఆ భావనలోకి. అప్పుడు గురువు చెబుతున్నాడు, అవునమ్మా, నువ్వు ఆ విధంగా మీరు దర్శించుకోగలుగుతున్నారా అందరిలోనూ? ఆ విధమైనటువంటి దర్శన భావం నీకు వచ్చిందా? అందరిలోనూ ఏకత్వ స్థితిని దర్శించగలిగినటువంటి భావన వచ్చిందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రయత్నపూర్వకంగా సాధనపూర్వకంగా ఇన్నాళ్ళు చేశారు. ఇప్పుడు సహజమైపోయినటువంటి ప్రయత్నపూర్వకంగా సాధన పరంగా కాకూడదు. ఇంక ఈ స్థితికి వచ్చినిచ్చి సహజమైపోయాలి. సహజమైపోయిన స్థితిలో భావన చెందే స్థితికి రావాలి, ప్రయత్నపూర్వకమైన స్థితిలో నుంచి. కాబట్టి మీరు ఈ విధంగా దర్శించుకోగలుగుతున్నారా అందరిలోనూ? సచ్చిదానంద అనుభవం అంటే కారణరహితంగా నాకు నేను ఆనందంగా ఉన్నాను. సచ్చిదానంద శిష్యుడు అడుగుతున్నాడు, సచ్చిదానంద అనుభవము అంటే ఏంటంటే కారణరహితంగా ఏ కారణ వస్తువుగా ఉన్నది నేను అని తెలియబడినటువంటి బ్రహ్మముగా అని చెప్పబడ్డదో మహావాక్యాల విచారణ తర్వాత అంతిమంగా తేలింది ఏంటి అంటే ఈ సృష్టికి కారణ వస్తువుగా ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మము నాకంటే వేరుగా లేడు. నేను ఆ బ్రహ్మము యొక్క చైతన్య స్థితిలో నేను కూడా బ్రహ్మముగా ఉన్నాను. కార్య వస్తువుగా కాకుండా కారణ వస్తువుగా ఏదైతే ఉన్నదో అది నేనే అయినాను, నేను ఆ స్థితిలో ఉన్నానని తెలిస్తే ఇంకా నీకు అన్యంగా ఉన్నటువంటి ద్వంద్వములన్నీ లేవు. స్థూల సూక్ష్మాదులు రెండు కూడా స్థూలంగా ఉన్నటువంటి జగత్తు కానీ దాంట్లో ఏర్పడే ద్వంద్వాలన్నీ ఏమీ లేవు. ఒక్కటే ఉన్నది. ఇంకా ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఒక్కటేగా ఉంది, అనేకత్వంగా ఉన్నది లేదు, అనేకత్వంగా నీకు కనపడిన తోచినటువంటిది లేదు. నాకు నేను ఏమిటిగా ఉన్నాను? కారణరహితంగా కూడా అదే ఏది కారణమైందో ఆ స్థితిలోకి పోయి దాన్ని రహితపరచుకునే స్థితిలో ఉంటే నేను అప్పుడు నాకేమి తోచేదే లేదు. ఇంకా తోచేది ఉంటేనే సుఖదుఖాలనే ద్వంద్వాలు ఈ కార్యకారణాలు అనేటివి ఇవన్నీ ఏర్పడతాయి. కార్యకారణాలు సుఖదుఖాలు ఈ సర్వము తోచేటువంటిది ఏది తోస్తుందో ఆ తోచేది నిజానికి లేనిది అనేటువంటి స్థితిలోకి నేను పోతే, కారణరహితంగా ఉన్నటువంటి స్థితిలోకి పోతే ఇక నేను అనేది ఆ సచ్చిదానంద స్థితిలో ఉన్నది కూడా ఆ నేననే సచ్చిదానంద స్థితిలో భావన చెందుతున్నది కూడా మళ్ళీ గురుమూర్తి చేత రైతపరుచుకున్నటువంటి స్థితిలోకి పోతాం. ముందు ఆ స్థితిలో నిలబడగలిగితే కారణరహితంగా నాకు నేను ఆనందంగా ఉన్నాను అని శిష్యుడు చెబితే అప్పుడు చెప్తున్నాడు గురువు, అది వ్యష్టి కదా. ఆ వ్యష్టి ఆనందంలో కూడా నేను కారణరహితంగా ఉన్నటువంటి స్థితిలోకి కలకపోతే నేను వ్యష్టిగా ఉన్నటువంటి పంచీకరణలో నేనేమిటి అంటే నేను నామరూపాత్మక శరీర స్థితిలో నుంచి దీనికి కారణ వస్తువుగా ఉన్నటువంటి స్థితిలోకి పోయి ఉండడం, ఆత్మానుభవ స్థితిలో సూక్ష్మంలో ఉన్నటువంటి కారణ వస్తువుగా ఉన్నటువంటి స్థితిలోకి పోయి అది కూడా లేనిదే, అది తోస్తున్నటువంటిదే, నిజానికి లేనిది, అది స్థూల స్థితిలో లేనిది, సూక్ష్మ స్థితిలో ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నదో వ్యష్టిగా అది సమిష్టిగా ఉన్న దాంట్లోకి మళ్ళీ పరిణామం చెందింది. సమిష్టిని తెలుసుకున్న తర్వాత ఇక్కడ పంచీకరణ అక్కడ పంచీకరణ తెలుసుకున్న తర్వాత సమిష్టి స్థితిలో ఉన్న సమిష్టి ఎరుకగా తెలియబడింది నీకు. నీ సాధన చేత సహజంగా నువ్వు ఆ స్థితిలోకి వచ్చేదాంట్లోకి అయింది. కాబట్టి వెస్టిఘాట్ నుంచి సమిష్టిలోకి వెళ్ళేటప్పటికి ఆనందం ఉందా? ఆనందం ఉందని చెప్పడానికి నువ్వు కార్యశరీరంలోంచి కారణ శరీరంలో ఉన్న జ్ఞానాన్ని నేను అని గుర్తెరిగే చైతన్యం ద్వారా ఈ శరీర భావంతో ఉన్నది ఓ పనిముట్టుగా ఉన్నది, అందులో ఉన్నటువంటి ఆ పనిముట్టును ఆడిచ్చినటువంటి అధిష్టానంగా ఉన్నది చైతన్యంగా ఉన్నదని, ఆ చైతన్యమే ఎప్పటికీ ఉన్నదని, ఆ చైతన్యమే అనేకమైన ఉపాధులు ధరించడానికి కారణ వస్తువుగా ఉండిపోతోందని, అనేక జన్మలు ఎత్తుతోందని,
ఇదంతా పంచీకరణ ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ వ్యష్టి అనేది వ్యష్టి కారణ వస్తువుగా ఉన్నది లేనే లేదు. సమిష్టి కారణ వస్తువులో నుంచినే అది మూలంగా ఉండి దాంట్లో నుంచి ఉత్పన్నమైనవి అని సమిష్టి స్థితిలోకి నువ్వు పోయిన తర్వాత ఈ సచ్చిదానంద స్థితిలో నేను ఆనందంగా ఉన్నానని చెప్పేది ఎవరు? ఇంకా ఆనందం అనేది పొందిండే వ్యష్టి కారణ స్థితిలో నుంచి సమిష్టి కారణ స్థితిలోకి నువ్వు పోయినప్పుడు ఆనందం ఎక్కడుంది? అప్పుడు నేననే వేరుగా లేదు కదా నేను. అప్పుడు నువ్వే అదంతా నువ్వే అయినప్పుడు తాదాత్మ్యం చెందేవాడెవడు? తాదాత్మ్యం చెందేవాడే లేడు. తాదాత్మ్యం చెందేవాడు ఎవరైతే నేనని అంటున్నాడో ఏమైనాడు అంటే సమిష్టి ఎరుకైనటువంటి సమిష్టి ఎరుకగా ఉండే సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మం అయ్యాడు. ఆ బ్రహ్మం స్థూల శరీరం స్థూల ఎరుక అనేటువంటి దాంట్లో నుంచి సూక్ష్మ ఎరుకలో నుంచి స్థూలంగా ఉన్న దాంట్లోకి పోయాడు. ఆ సుస్థూలం పోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉండే సమిష్టిలో నుంచి అది కూడా సమిష్టి ప్రకృతి అనే భావనలో నుంచి పోయి సమిష్టి ఎరుక అనే భావనలోకి వినాడు. సమిష్టి ఎరుక కూడా లేనిదైతే నువ్వు లేవు. ఎవరప్ప ఎవరో మాటలు వినపడతాను. నాయుడు మ్యూట్ చేసుకోప్ప. కాబట్టి సమిష్టిలోకి వెళ్ళేటప్పటికి ఇక ఆనందం ఏది ఉంది? అంతా నువ్వైనప్పుడు నీకు వేరుగా ఇంకొకటి ఉంటేనే ఏ ఆనందమైనా తెలిసేది ఇంకా. కాబట్టి ఏమీ లేవు, ఏమీ లేదని తెలిసింది. ద్వంద్వములన్నీ ఏమీ లేదని తెలిసింది. అప్పుడు స్వామి అందరు శిష్యుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఎదురుగా ఉన్న శిష్యుడికి మాత్రమేనని తీసుకోకూడదు. ఇంకా అందరిని గురించి చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు గురువు ఏం చెప్తున్నాడు? ఇంకా నిన్ను సూక్ష్మ స్థితిలో నుంచి స్థూల స్థితిలో, స్థూలమేమో శరీరంగా వ్యష్టిగా ఉన్న దాంట్లో నుంచి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి నీ వ్యష్టిగా ఉన్నటువంటి జ్ఞాన స్వరూపంగా ఉన్న ఆత్మ స్వరూపంగా ఉన్న నిన్ను సమిష్టిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఎరుక స్థితిలోకి పోయిన తర్వాత ఇంక మళ్ళీ వేరే శిష్యులు, ఈ శిష్యులు ఎదురుగా ఉన్న శిష్యులు అని కాదు, ఎక్కడో ఉన్న శిష్యులతో సహా ఎక్కడన్నా ఉండని ఇంకా అనేకత్వం అనేటువంటి వేరు శిష్యులుగా ఉన్నది కూడా లేదు. సమిష్టి స్థితిలో ఉన్నటువంటి ఎరుక స్థితికి పోయిన తర్వాత శిష్యుల గురించి, అందరు శిష్యుల గురించి చెప్తున్నాడు అక్కడ బోధ. కాబట్టి అక్కడ ఎదురుగా ఉన్న శిష్యుడికి మాత్రమే నేను యాద తీసుకోవాల్సింది. సర్వంగా ఉన్నటువంటి అందరూ కూడా లేరు. ఎవరు ఆ గురు స్వరూపంగా ఉన్నది ఎక్కడి నుంచి చెప్తుందో ఆ స్థితిలో ఉన్నటువంటి సమిష్టి ఎరుక అనేటువంటి స్థితిలో నువ్వు మమేకమైతే, ఆ స్థితిలో నువ్వు సహజంగా నిలబడగలిగితే ఇక ఆ గురువు సులభంగా నిన్ను దాటించే స్థితిలోకి పోతాడు. అప్పుడు అనేకత్వం అనేటువంటి ఇది లేనే లేదు. ఆ ఏకత్వం అనేటువంటిది కూడా ఆ భావన ఉన్నంతసేపు ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి నేనే ఆ బ్రహ్మం అనే సహజ స్థితిలో నుంచి కూడా మేల్కొనాలి. ఆ స్థితిలో నుంచి కూడా మేల్కొనేది అనేది ముందు వస్తుంది. ఇంకా అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడో అదే ఆయన వ్యక్తం చేసింది. సాగర్ స్వామిని బ్రాకెట్లో పెట్టారట. ఆ విద్యాసాగర్ అంటే విద్యాసాగర్, మన దగ్గరికి వచ్చారే ఆ స్వామి. అదే ఆయన వ్యక్తం చేసింది. వచ్చే గురు పౌర్ణానికి అందరూ సాధనతో వచ్చి ఆ సాధనానుభవంలో ఉండడం నేర్చుకోవాలి, లేకపోతే వృథా అని చెప్తున్నారు. శాస్త్రం అయితే సెల్ ఫోన్ల ద్వారా అన్నిటి ద్వారా శాస్త్ర పరిజ్ఞానం బాగానే ఉంది. అన్నీ వచ్చినాయి, గ్రంథాలు వచ్చినాయి. ఒకప్పుడు గ్రంథాలకే పరిమితమైంది. ఆ గ్రంథం దొరకాలంటే ఎంతో కష్టమయ్యేది. ఆ దొరికిండే దాన్ని మళ్ళీ నువ్వు అనుభవం చేసుకోవాలంటే విషయం చెప్తే విషయం ఒకటి తెలుస్తుంది చదువుతుంటే, ఆ విషయాన్ని విడమర్చి చెప్పేది ఎవరు నాకు అనేది ఒకటి ఉండేది. అప్పుడు ఆ గురువుని చేస్తే ఆ గురువు మళ్ళీ శాస్త్ర విషయాన్ని నీకు బోధించి మళ్ళీ నీలేక దాన్ని భావనాపరంగా తెలియజెప్పేకి వీలయ్యేది. ఇప్పుడేమో సెల్ ఫోన్ ద్వారా ఇవన్నీ శాస్త్ర పరిజ్ఞానం బాగానే నేర్చుకుంటూ ఉన్నాము. ఈ సాధన అనుభవం అనేది ఎవరికి లేదని చెబుతున్నారంటే, ఈ సహజంగా పొందకుండా ఉన్నటువంటి ఎవరైతే కేవలం అప్పుడప్పుడు విని
ఆ వినినప్పుడు మాత్రమే గుర్తొస్తుందో, వాళ్ళు సహజ స్థితిలో వ్యవహారిక జీవితంలో ఉన్నప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని సహజంగానే వారికి ఈ నేను అనేటువంటి వ్యష్టి, ఈశ్వరుడు అనేటువంటి సమిష్టి, ఈ రెండిటికి కారణ వస్తువుగా ఉన్నది. ఆ కారణ వస్తువుగా ఉన్నది శుద్ధ చైతన్యంగా ఉన్నది. అదే అనేకత్వాన్ని పొందినప్పుడు మల్లె చైతన్యంగా మారి ఈ పిండ బ్రహ్మాండములు ఏర్పడిన తర్వాత ఉన్న దానితో తాదాత్మ్యం చెందుతోంది. ఈ రెండు ఏర్పడక ముందు అవ్యక్తంగా ఉన్నటువంటి ఏ బ్రహ్మం అయితే సంకల్పించి వ్యక్తమైందో, ఆ కారణ రూపం లేక మారకముందు ఏది ఉందో ఆ స్థితిలోకి నువ్వు పరిణామం చెందడానికి సహజంగానే నువ్వు ఎప్పుడు కూడా కేవలం ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడని కాకుండా వ్యవహారిక జీవితంలో అంతా స్థిరపడిపోవాలి. ఆత్మానుభవం ద్వారా నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యాన్ని, అదే అఖండ ఎరుకగా ఉన్న బ్రహ్మము, దాన్నే మహావాక్యాల ద్వారా నాకు వివరించి చెప్పారు. ఆ వాక్యాలలోని సారాన్ని నేను అనుభవపూర్వకంగా కనుక నా మీదనే నాలోకే నేను చూసుకుంటే అప్పుడు నాకు అవగతమైపోవాలి. కాబట్టి ఏం చెప్తున్నారు? శాస్త్ర పరిజ్ఞానం ఈ విధంగా సెల్ ఫోన్ల ద్వారా ఈ సాధన అనుభవం అనేది నువ్వు పొందమని చెబుతున్నారు. ఆ వచ్చే గురు పౌర్ణమి నాటికి అందరూ సాధనలు చేసి అనుభవం అనేది కనీసం ఆత్మానుభవం అన్నా పొందాలి కదా మీరు అని చెప్తున్నాడు గురువు. ఎక్కడో ఇది ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమంలో జరిగినటువంటివి ఇవన్నీ. ఇదంతా నిర్భయానంద స్వామి బోధామృతం అనే ఈ గ్రంథం అంతా ఆయన అప్పుడప్పుడు చెప్పినవి సేకరించుకున్నటువంటి విషయాలు కింద సంకలనం చేసిన ప్రియ శిష్యులు అని పెట్టారు చూడండి. రచయిత అని కాకుండా ప్రియ శిష్యుడు, ఆ నిర్భయానంద స్వామి ప్రియ శిష్యులు అయినటువంటి వీళ్ళంతా సమకూర్చినటువంటి, ఆ గురువు ద్వారా సమకూర్చుకున్న జ్ఞానాన్ని ఈ గ్రంథంగా మనకు అందించారు. అది మనం చదువుకుంటూ దాంట్లో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇందులో గురువు అందించినటువంటి ఆ ఆత్మానుభవం అనేది నీ ఆత్మానుభవ స్థితిలోకైనా ఒక్కొక్క గురు పౌర్ణమి వచ్చేటప్పటికి ఒక్కొక్క స్టెప్ అయినా నువ్వు తెలుసుకోగలిగిన స్థితి లేకపోతే ఇక ఇక అది ఏమిటిది అని అంటే, గురు పౌర్ణమికి సాధనలు చేసి అనుభవం అంటే కనీసం ఆత్మానుభవం అన్నా పొందాలి. మీ లోటు కాదది, మీ గురువు లోటు అది. మీ 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 లోటు మీకు లోటుగా ఉన్నటువంటిది మీకు కాదు. మీరు ఎవరైతే గురువు దగ్గరికి పోయి నిరంతరము అప్పుడప్పుడు పోయినటువంటి చెప్పుకున్నటువంటిది మీ సందేహాలను తీర్చుకుంటూ మీరు దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకుంటే ఇక అప్పుడు ఆ గురువు లోటు అది. ఆ గురువు చెప్పగలుగుతున్నాడా ఈ పోయినప్పుడల్లా ఈ ముందు ఇది గుర్తు చేస్తే మీకు మీ యొక్క మీరంటే ఏమిటి, నేనంటే ఏమిటి అనే దాన్ని నిన్ను ఆ దాంట్లోకి స్థిరీకరింపజేస్తే ఆ స్థితిని దాటినటువంటి స్థితి ఏమో మళ్ళీ తర్వాత తెలిపేది అది. కాబట్టి ముందు మీ లోటును సవరించుకుంటే మళ్ళీ గురువు గారి లోటు, మీకేం లోటు ఉందో ఆ లోటును ఆ గురువు సవరిస్తారు. ఎందుకంటే మీకు మహావాక్యాలు ఇచ్చారు కదా, మహావాక్యాలు చెప్పారు. చెబితే వ్యష్టిగా ఆత్మానుభవం వచ్చిందా నీకు? ఆత్మానుభవం వస్తేనే కదా మళ్ళీ సమిష్టి బ్రహ్మానుభవం అనే దాంట్లోకి నువ్వు వెళ్ళగలిగేది. ముందు నువ్వు వ్యష్టిగా ఆత్మానుభవంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యాన్ని అనే భావనలో నువ్వు నిలకడ చెందితే శరీర ధర్మాలు నిర్వర్తిస్తూ కూడా శరీరం నేననేటువంటి తాదాత్మ్యత లేకపోకుండా నిలకడ చెందగలిగితే ఆత్మస్వరూపంగా, అప్పుడు ఆ మహావాక్యాల్లో చెప్పినటువంటి బ్రహ్మానుభవం, ముందు ఏమో ఆత్మానుభవం, తర్వాత బ్రహ్మానుభవం. ఆ బ్రహ్మానుభవం లేక నువ్వు వెళ్ళగలగాలంటే ముందు నువ్వు ఇక ఆత్మానుభవం వస్తే ఆ తర్వాత బ్రహ్మానుభవం అనే దాంట్లోకి వెళ్ళగలుగుతావు. దాన్ని సాధన చేయడానికి నీకు అర్హత కలిగేది ముందు నువ్వు ఆత్మానుభవంలో స్థిరపడేటువంటి ఆత్మస్వరూపునిగా అయితే ఆ ఆత్మ బ్రహ్మానుభవం అనే దాంట్లో కూడా మహావాక్య విచారణ ద్వారా స్థిరపడగలుగుతావు. వ్యష్టి ఆత్మానుభవంలోనే నువ్వు లేనప్పుడు వ్యష్టి ఆత్మానుభవంలో కూడా నువ్వు లేకుండా నువ్వు ఎప్పుడూ కూడా గురువు దగ్గరికి పోయినా యాటికి పోయినా శరీరం నేననే భావనతో ప్రవర్తన చేస్తూ ఉంటే, శరీరానికి సంబంధించిన విషయాలతోనే ప్రవర్తన చేస్తూ ఉంటే ఇక నువ్వు విషయంగా ఆ విషయం ఒకటే పొందుతున్నావు అంతే. వాక్యాలలోని విషయం పొందుతున్నావు తప్ప
అదే నేననేటువంటి స్థితిలోకి నువ్వు పోలేకపోతున్నావు అని అర్థం వస్తుంది. కాబట్టి ఆత్మానుభవంలో నువ్వు ఉంటే మహావాక్య విచారణ ద్వారా బ్రహ్మానుభవం అనేది కూడా నువ్వు పొందగలుగుతావు. లేదంటే కేవలం విషయం ఒకటి తెలిసినట్టు స్థితిలో ఉంటావు. అంతేగాని ఆ వస్తునిచ్చే అనుభవం నీకుందా? లేదుగా. ఆ వస్తునిచ్చే అనుభవం మీకు వచ్చిందే. వచ్చింది అలాంటే ముందు ఆత్మానుభవ స్థితిలో స్థిరీకరించబడితే మహావాక్య విచారణ ద్వారా నువ్వు బ్రహ్మానుభవం కూడా నువ్వు పొందగలుగుతావు. ఇప్పుడు అదే ఆయన గోలబెట్టేది. ఎవరు గోలబెట్టేదంటే ఇక్కడ గోలబెడుతున్నటువంటి విద్యాసాగర్ స్వామిని ఉదాహరిస్తున్నారు వాళ్ళ గురువు గారు. ఆయన చెప్పింది అదేనమ్మా, ఇంతవరకు ఆయన చెప్పింది అదేను. నువ్వు ముందు ఆత్మానుభవ స్థాయిలో స్థిరపడితే కదా నువ్వు ఆత్మానుభవ స్థితిలో నుంచి మళ్ళీ బ్రహ్మానుభవం అనేటువంటి స్థితిని నువ్వు గుర్తెరిగి ఆ స్థితిలో నిలకడ చెందేది. కాబట్టి కేవలం విషయం వరకే పరిజ్ఞానమై విషయం వరకే ఉంటే నీ అనుభవ స్థితిలోకి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆయన గోల పెడుతున్నది ఇదేను అని వాళ్ళ గురువు గుర్తు చేశాడు. వచ్చే గురు పౌర్ణానికన్నా ప్రయత్నం చేయండి అని అంటున్నాడు అక్కడ. సంవత్సరం మనం గురు పౌర్ణమి జరుపుకుంటాం కాబట్టి మళ్ళా వచ్చే గురు పౌర్ణానికైనా మీరు ఆత్మానుభవ స్థితిలో నుంచి ఏ మహావాక్యాలు అయితే మహావాక్యాల అనుభవమైనటువంటి బ్రహ్మానుభవం అనే స్థితి తెలుసుకోగలుగుతున్నారో మహావాక్యాల ద్వారా వ్యష్టి స్థితిలో నుంచి సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మముగా అనుభవం పొందేకి ఆ స్థితి మీకు వస్తుంది. అప్పటికైనా కనీసం దీన్ని గుర్తున్నప్పుడల్లా సాధన చేసుకొని నువ్వు అదే అనుభవంలో సహజమైపోయినటువంటి స్థితిలో ఆ మహావాక్యాలకు మీకు అర్హత వస్తుంది తెలుసుకునేదానికి అని చెప్తున్నారు. కాబట్టి 4 సంధ్యలలోనూ నిద్రా సమాధి స్థితిని అని అడుగుతున్నాడు శిష్యుడు. 4 సంధ్యలలో అంటే 4 కాలాలు, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము, రాత్రి అనేటువంటి 4 స్థితులు కలుగుతున్నాయి రోజువారీ. కాబట్టి 4 సంధ్యలలోనూ నిద్ర సమాధి స్థితిని అని ప్రశ్నించాడు శిష్యుడు. ఆ స్థితిని చేరాలనా అని. అప్పుడు గురువు చెప్తున్నాడు, అవన్నీ అట్లా కాదు. మీరు పొందవలసినది ఏమిటంటే అందరిలోనూ ముందు మిమ్మల్ని దర్శించుకోవాలి. ముందు పొందాల్సింది ఏమిటంటే ఆ 4 స్థితులలోనూ అనేది ముందు పెట్టండి. ముందు మిమ్మల్ని నేనంటే ఏమిటి, నేననేటువంటి శరీరంగా ఉన్నటువంటి దాంట్లో గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉన్నది నేను. అదే చైతన్యం అన్నిట్లోనూ ఉన్నది. వేరువేరు శరీరాలు వేరువేరు నామరూపాలు ధరించినప్పటికీ ఒక్కట్లో నుంచి వచ్చింది. వేరువేరు తయారుగా ఉన్నటువంటి గ్లాసు, కుండ, చెంబు, కడవ, మరవ ఏమి తయారు చేసినప్పటికీ, మొగటి తయారు చేసినప్పటికీ, ఏం చేసినా మూల వస్తువుగా ఉన్నటువంటి మన్నులో నుంచి వేరువేరు రూపాలు వచ్చినాయి. రూపంగా వచ్చింది. అంతిట్లోనూ ఒక్క మట్టే ఉంది. వేరువేరు రూపాలు వచ్చాయి. అదే ముద్దనే తయారు చేసిన ఒక ముద్దలోంచే ఆయన శుభ్రపరిచి తడిపి దాన్ని వేరువేరుగా రూపాలుగా తయారు చేశాడు. చెంబుగా, మరవగా వేరువేరుగా వచ్చినాయి. ఆ రాకముందు ఉన్నటువంటి స్థూల స్థితి ఏమిటిగా ఉంది? మట్టిగానే ఉంది. వచ్చిన తర్వాత అనేక రూపాలుగా దానికి పేర్లు పెట్టి భావించావు. అట్లాగే అనేక శరీరాలుగా ఉన్నటువంటి ఈ నామరూపాత్మకమైన శరీరాలకు కూడా కారణ వస్తువుగా ఉండేటువంటి బ్రహ్మాండ చైతన్యం అనేది అంతకుముందు అనేకత్వం పొందకముందు ఒక్కటిగా ఉన్నది. ఆ ఒక్కటి అనేకత్వాన్ని పొంది అనేకమైంది. ఈ అనేకమైనలో ముందు తెలుసుకోవాల్సింది, దర్శించాల్సింది, ముందు ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంది? నేను వేరువేరుగా చూస్తున్నటువంటి, దర్శించుకుంటున్నటువంటివన్నీ శరీరాలు రూపంలో కనపడుతున్న వేరువేరుగా కనపడుతున్నాయి, కానీ చైతన్యంగా అన్నీ ఒక్కటే. నేను ఇతరంగా ఉన్నటువంటివి వేరువేరుగా నా భావనలో అనుకుంటున్నా తప్ప నిజానికి పరిశీలన చేసి విచారణ చేస్తే అన్నిట్లో నన్ను నేను దర్శించుకోగలగాలి. చైతన్య పరంగా నేను చైతన్య స్వరూపంగా ఉన్న స్థితిలో భావన చెందాలి. శరీర స్థితిలో కాకుండా చెందితే అప్పుడు అన్నిట్లోనూ వాళ్ళకు వచ్చిందే లేదా, వాళ్ళు నిన్ను అభావంతో చూస్తున్నారా అనేది నీకు అనవసరం. నువ్వు ఈ దీంట్లోకి వచ్చావు,
దీంట్లో నుంచి ముందు నువ్వు కడతేరుతా పోతున్నటువంటి స్థితిలోకి పోవాలి. వాళ్ళకు ఎవరు విచారణ లేదు కాబట్టి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, శరీర భావంతో ఉన్నారు. వాళ్ళు చూడనప్పుడు నేను ఎందుకు చూడాలి, ఈ విధంగా కాదు. ముందు నేను ఆత్మానుభవం పొందినటువంటి శరీర భావాన్ని విడిచినటువంటి శరీరక రూపకంగా చూడకుండా అందరిలో ఒకే రకమైనటువంటిది ఉంది. అద్దంలో ప్రతిబింబాన్ని చూసినప్పుడు నీ ప్రతిబింబం ఎట్లా కనపడిందో అనేకంగా ఉన్నటువంటి ప్రతిబింబాలన్నీ వేరువేరు రూపాలతో కనపడుతున్నటువంటి ప్రతిబింబాలే తప్ప అందులో ఉన్న చైతన్యంగా ఉన్నది ఒక్కటిగా ఉన్నది నీలో నుంచి బ్రహ్మం వరకు అనే దాన్ని నువ్వు ముందు ఒకే ఒక దృక్పథం, ఒకే ఒక దృష్టితో అందరినీ చూడగలిగే విధానం రావాలి ముందు. అది సహజమైపోవాలి. అదేదో చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు కాసేపట్లో కాదు, ఎప్పటికీ అదే భావన స్థిరపడిపోవాలి. మళ్ళీ మహావాక్య విచారణ ద్వారా నువ్వు స్థిరపడేటువంటి బ్రహ్మము, దాని నిరసన అనేది తర్వాత స్థితి. ముందు ఈ స్థితిలో స్థిరపడినటువంటి వాడివైతే ఇందులో నుంచి మహావాక్య విచారణలో తెలపబడినటువంటి అఖండ బ్రహ్మముగా, అది కూడా లేనటువంటి గుణరహితమైనటువంటి నిర్గుణ బోధగా చెప్పేటువంటి అంశం అక్కడ ఉంది మళ్ళా. కాబట్టి ముందు ఆ విధమైనటువంటి స్థితిలో నువ్వు స్థిరపడితే ఆ విధంగా నువ్వు ప్రతిబింబాన్ని నువ్వు ఎట్లా చూసుకొని సరిదిద్దుకుంటున్నావో నీ రూపాన్ని చూసుకొని అక్కడ అద్దం ముందర అట్లా ముందు భావములు సరిదిద్దుకొని అనేక రూపత్వాలుగా కనపడుతున్నవి లేవు, అనేకంగా ఉన్న అందరూ కూడా నా ప్రతిబింబ స్వరూపాలుగా నేను భావన చేసుకొని సరిచేసుకుంటే అంతటా ఒక్కటే, అన్నీ ఒక్కటే అనే భావన ముందు మొదట్లో కలిగేటువంటి స్థితి. మళ్ళా శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, అంటే ప్రతిబింబం అనేసరికి గుణ సంబంధంగా చూడడమే కదా. ప్రతిబింబంగా చూడడం అంటే ప్రతిబింబాన్ని కంటితో చూస్తున్నావు, నా రూపమే అద్దంలో కనపడుతోంది. ఇక బయటికి చూసామనుకో అద్దంతో పని లేకుండా అనేక రూపాలు కనపడుతున్నాయి, అనేక మంది నాకు ఎదురయ్యే వాళ్ళు, వీళ్ళు, వాళ్ళంతా. వాళ్ళందరినీ మరి ప్రతిబింబ రూపంలో చూస్తే గుణ సంబంధంగా చూడడమే కదా. గుణాలు పనిచేస్తుంటేనే కదా వాళ్ళని మళ్ళా గుణ సంబంధంలో చూస్తున్నాం అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ఆత్మలోనేమో గుణాలు లేవు కదా. ఆత్మ ఏమో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఆత్మ ప్రకాశంతోనే నేను పనిచేస్తున్నప్పటికీ దిగొచ్చిన తర్వాత గుణాలతో కూడి ప్రతిబింబంగా చూస్తున్నా కదా. గుణాల రూపంలోనే కదా ప్రతిబింబించి నన్ను నేను చూసుకుంటా అనేది, ప్రతిబింబాన్ని దర్శించుకుంటా అనేది కూడా అని శిష్యుడు అడిగాడు. ఇక దానికి అక్కడి నుంచినే రేపు మొదలు పెడదాం. ఆ శిష్యుడు అడిగిండే కట్ నుంచినే మళ్ళీ దానికి ఏ విధంగా గురువు చెప్పారో రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది, దాటిపోయింది. మంగళం చెప్పండి. శ్రీ సద్గురుదేవుని పూజకురారమ్మా, మనసారా గురువుని గొలిసి హారతులీరమ్మా. సద్భక్తితో మనము సుగంధ ద్రవ్యములతో కర్పూర హారతులు కడు భక్తితో నొసగుచు శ్రీ సద్గురుదేవుని పూజకురారమ్మా, మనసారా గురువుని గొలచి హారతులీరమ్మా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ.